తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయవద్దని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకుంటున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియజేయడానికి శ్రీధర్ వంక ఎగ్జిబిటర్ లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. చెప్పండి యామిని గారు. తెలంగాణలో 10 రోజుల పాటు థియేటర్లు బంద్ అని ప్రకటించాలి. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చండి? అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నట్టే. అంటే ఏదో నడిపించాలని నడిపిస్తున్నాం ఇన్ని దినాలు. దేర్ ఆర్ సమ్ జనవరి 14th అప్పుడు 4 పిక్చర్స్ రిలీజ్ అయినాయి, రైట్? ఓకే. దాంట్లో ఒక్కటే సూపర్ సక్సెస్ అయింది, హనుమాన్. అవును. మళ్ళా మొత్తం తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, అంటే మే వచ్చింది. దాంట్లో మళ్ళీ ఒక డీజే టిల్లు ఒక క్లిక్ అయింది. అవును. ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉన్నట్టే. కానీ ఈసారి ఏంటంటే మరీ ఇంకా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మంత్ తీసుకుంటే గ్రాస్ కలెక్షన్ మీద మాకు కరెంట్ బిల్ కూడా రాలే. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది గ్రాస్ కలెక్షన్ కన్నా. అది అంటే ఇప్పుడు ఓకే. ఆక్యుపెన్సీ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అని చెప్తున్నారు. అంటే ఓటీటీ ప్రభావం కూడా థియేటర్స్ మీద ఉంది అంటారా? లేదు, ఓటీటీ మాకేం పెద్ద ఇది లేదండి. అంటే ఓటీటీ కూడా చాలా తక్కువ అయిపోయింది కదమ్మా. ఓటీటీ కూడా తక్కువ అయిపోయింది. కానీ సినిమాలు లేవు, వచ్చిన సినిమా పెద్ద సినిమాలు లేవు, వచ్చిన కలెక్షన్స్ ఉండలేవు, అన్ని చిన్న సినిమాలు. ఎలక్షన్స్ వచ్చినాయి, ఐపీఎల్ వచ్చింది, అన్ని సినిమాలు వెనకకి వెళ్ళిపోయినాయి.